సిఎల్ఈ 300 అంట. అసలు క్రేజీ ఉంది ఈ కారు. డెఫినెట్లీ నీ క్రెడిట్ కార్డ్ ఇవ్వు, కొనిస్తా. ఓకేనా, డన్ డీల్. ఇది G-Wagon V8 బై టర్బో. అవునా? శుభోదయం, అందరు ఎలా ఉన్నారు? దీపాలు సరా మార్నింగే నాకు పని పెట్టింది పల్లెలు పెంచమని. మరి బ్రేక్ఫాస్ట్ కావాలంటే హెల్ప్ చేయాలి. ఈరోజు దోశ బ్యాటర్ రెడీ చేసేసుకున్నాము. సో పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకుందామని. సో దోశ బ్యాటర్, పల్లీ చట్నీ. బాయ్స్ కి మంచి టిప్, వంట వచ్చని ఎప్పుడు మాత్రం చెప్పకండి, ఇలా బుక్ అయిపోతారు, అన్ని చేపిస్తూనే ఉంటారు. నువ్వు చాలా రోజులు చెయ్యలేదులే, ఎందుకు అంత ఫీల్ అవుతావు? యా, మరి ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఏంటి ప్లాన్స్ ఈరోజు? కొన్ని కార్ సర్వీసింగ్ ఉంది మెర్సిడీస్ది, వెళ్దామా? వస్తావా? కార్ సర్వీసింగా? సర్వీసింగ్ ఇవ్వడానికి వస్తే ఏముంటుంది, బోరింగ్ ఉంటుంది కదా. కిచెన్లో నేను హెల్ప్ చేస్తా కదా, నువ్వు నాతో కూడా రావాలి కదా. యా సరే, ఓకే, వస్తలే. అక్కడ కార్స్ అన్నీ ఉంటాయి కదా చూడడానికి. చూద్దాం కదా, ఎలక్ట్రిక్ కార్ చూద్దాం కదా. సరే, ఓకే, వెళ్దాం. ఓ భలే వేసావే దోశ. చట్నీ రెడీ, దోశ రెడీ. బ్రేక్ఫాస్ట్ రెడీ, తీసుకో. మనకి సమ్మర్ కదా, బయటకు వెళ్ళాలంటే ఐస్ క్యూబ్స్, వాటర్ కంపల్సరీ. సరే మరి రెడీనా, వెళ్దామా? అపాయింట్మెంట్ ఏ టైంకి? 2కా? ఓకే, మనకి ఇంకా టైం ఉందిలే. కాదు, ఈ గ్యాప్లో నువ్వు మన కార్ కొంచెం చెప్పొచ్చు కదా, అన్ని ఫీచర్స్ ఏమేమి ఉంది అని. చాలా మంది అడుగుతున్నారు కూడా కార్ రివ్యూ చేయమని. కమెంట్స్ చూసాం, చాలా మంది ఇట్లా కార్ రివ్యూ చేయమన్నారు. లెట్స్ డు ఇట్. చేస్తావా? ఓకే. ఏంటి, కార్ పక్కకు జరుపుతున్నావా? ఇక్కడ వ్యూ కరెక్ట్గా లేదు, వెనకకు తీసేయి. ఇది నా ఫేవరెట్ కార్. ఈ కార్ నేను 2018లో కొన్నా, బ్రాండ్ న్యూ కార్ యాక్చువల్లీ. అప్పుడు ఆల్మోస్ట్ 65 ప్లస్ ఉండింది. 65,000. ఓకే, 65K ఉండే యాక్చువల్లీ, టాక్సెస్ అవన్నీ కలిపి. దీన్ని పోలర్ వైట్ అంటారు ఈ కలర్. సో నాకు మీకు తెలుసు కదా, మెర్సిడీస్ లో ఓన్లీ వైట్ ఆర్ బ్లాక్ ఇస్ ద క్లాసిక్ కలర్స్ ఫర్ మెర్సిడీస్ కదా. సో నాకు వైట్ చూస్ చేసుకున్నాను నేను, నాకు వైట్ అంటే చాలా నచ్చుతుంది కాబట్టి. సో ఇది మన మెర్సిడీస్ లో C300 కూప్ అంటారు. ఇది కూప్ అంటే ఓన్లీ 2 doors వస్తుంది, అటో డోర్ ఇటో డోర్. సో మోస్ట్ స్టైలిష్ కార్ అని అంటారు మెర్సిడీస్ లో. సో ఎస్ క్లాస్ ని కొంచెం నార్మల్ పీపుల్ కోసం అని డిజైన్ చేసి లగ్జరీ ఫీలింగ్ రావడానికి. అఫోర్డబుల్ స్పోర్ట్స్ మోడల్ విత్ AMG మోడల్. ఇది AMG అంటే ఇది కొంచెం నీకు అన్ని స్పోర్ట్స్ లాగా ఫీచర్స్ అన్ని ఉంటాయి, ఎక్కువ వస్తుంది, పవర్ ఎక్కువ వస్తుంది. ఓ, మనకి దీంట్లో స్పోర్ట్స్ డ్రైవ్ చేసేటప్పుడు స్పోర్ట్స్ మోడల్ కూడా ఉంది కదా. మోడ్ ఏంటది? నాకు ఈ కార్లో బేసికలీ సీట్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇది నువ్వు అప్పుడు సెలెక్ట్ చేసావా సీట్ లెదర్ లేదేంటి? ఇది బేసికల్లీ వాళ్ళు అంటే అప్పుడు ఆ ప్రీమియం లెదర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ప్రీ మోడల్స్ ఉండే. నేను వెళ్ళి ఒక 4 కార్స్ చూసినప్పుడు నాకు ఈ కాంబినేషన్ నచ్చింది అనమాట. ఈ నాపా లెదర్, ఇది నాపా లెదర్, ఇది ప్రీమియం లెదర్ ఇది. సో మెర్సిడీస్ మోస్ట్లీ ఆల్ సీట్స్ నాపా లెదర్ ఉంటుంది. నాకు దీంట్లో స్పీకర్స్ అయితే చాలా నచ్చుతుంది, చాలా బాగుంటాయి, చాలా క్లారిటీ వస్తుంది, మ్యూజిక్ అయితే చాలా బాగుంటాయి. ఇది జర్మన్ హై ఎండ్ స్పీకర్స్ ఇవి. బమస్టార్స్ ఇవి. ఓకే, జర్మన్ స్పీకర్స్. ఓకే, కొన్ని కార్స్ లో నేను బోస్ చూసా, కానీ మర్సిడీస్ కార్ లో అన్ని ఇదే చూసాను అన్నమాట. నువ్వు ఆడిలో చూసి ఉంటావు. ఆడికి వాళ్ళు చేస్తారు. ఇవి జర్మన్ స్పీకర్స్ ఇవి మర్సిడీస్ కి. ఓకే, నాకు ఈ కార్లో ఇంకోటి మేజర్గా నచ్చేది ఏంటంటే, నేను వేరే కార్స్ లో కూడా నోటీస్ చేసా, ఎయిర్ కండిషనింగ్. ఎంత హీట్ ఉన్నా, మాకు ఇక్కడ హీట్ ఎక్కువ కదా, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో కార్ మొత్తం కూల్ అయిపోతుంది. అది ఐఎమ్ నాట్ షూర్, అంటే దీంట్లో ప్రీమియం. నేను ఇది చాలా అబ్జర్వ్ చేశాను, వేరే కార్ లో అంత ఫాస్ట్ గా కూలింగ్ ఏమవుదు, ఇట్లా జస్ట్ ఆన్, ఇప్పుడు ఆల్రెడీ కూల్ అయిపోయింది. అవును, ఇప్పుడు మనం కియా కంపేర్ చేసినాను, కియాలో కూడా ఇంత ఫాస్ట్ గా కూల్ అవ్వదు. ఇది వెంటనే విత్ ఇన్ లైక్ 2 seconds లో కూల్ అయిపోతుంది. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదేంటిది మౌజ్ లాగేమో ఉంది.
దీని మౌజే అంటారు యాక్చువల్లీ. మనం నేను డ్రైవ్ చేసేటప్పుడు అంతా ఇదంతా ఎక్కువ వాడను, నువ్వే ఎక్కువ వాడతావు. మౌజ్ ఎక్కువ అంటే బేసిక్ గా వాడతా, అప్పుడప్పుడు వాడను. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ డైరెక్ట్ బటన్స్ ఉన్నాయి. మనం మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసావంటే ఇక్కడే కనిపిస్తుంది నీకు. స్పోర్ట్స్ ప్లస్ ఇట్లా అది ఫుల్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లస్ లో వెళ్ళినప్పుడు చాలా హెవీగా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసినావా ఈకో, కంఫర్ట్, అట్లా స్పోర్ట్స్ ప్లస్ అని. ఈకో అంటే మనకి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అప్పుడు స్పోర్ట్స్ పెడితే కొంచెం స్పీడ్ హెవీగా మనం ఎక్కువ హైవేలో నడపలేము దాన్ని. మైలేజ్ రాదు. మనం ఎప్పుడు ఎక్కువ ఈకో ఆర్ కంఫర్ట్ లో పెట్టుకుంటాం కదా. ఇంకో ఫీచర్ ఎక్కువ నచ్చేది ఏంటంటే సన్ రూఫ్. ఇది ఫుల్ సన్ రూఫ్ మనకి. అవును, మొత్తం సన్ రూఫే ఉంటది. ఇంకోటి ఏంటంటే కూప్ అంటే ఓన్లీ 2 సీటర్ అనుకుంటారు. ఇది 5 సీటర్ యాక్చువల్లీ. వెనకాల ఇంకా చిన్నగా ఉంది కానీ ఎక్కువ మంది కూర్చోలేరు. 4 ఇంకా ఇద్దరు కూర్చోవచ్చు వెనకాల. 5 సీటర్ కాదు, 4 సీటర్ యాక్చువల్లీ. అవును, బట్ కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా. అంటే మనం మరీ 500 మైల్స్ కాకుండా 100 మైల్స్ లోపల తిరిగినప్పుడు అయితే బాగానే ఉంటది. విండో ఓపెన్ చేయి ఒకసారి. సన్ రూఫ్ అంటున్నావా? ఇలా ఓపెన్ అయిపోతుంది. మనం ఈ కార్ కొన్నప్పుడు బ్లైండ్ స్పాట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అప్పుడు ఏం మ్యాండేటరీ లేకుండే అన్ని కార్స్. ఇప్పుడు అన్ని కార్లకి బ్లైండ్ స్పాట్ ఈస్ మ్యాండేటరీ అయిపోయింది. అవును, బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి తెలుసు కదా? అదే బేసికలీ బ్లైండ్ స్పాట్ అంటే మనకి పక్కన కార్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇక్కడ లైట్ వస్తుంది అనమాట. ఈ ట్రయాంగిల్ ఉంది కదా, అది సెన్సార్. సో అప్పుడు మ్యాండేటరీ లేకుండే, కానీ ఇప్పుడు అన్ని కార్స్కి కంపల్సరీ. అవును. ఇంకా మన కార్ చూస్తే ఇక్కడ ఫ్రేమ్లెస్ ఇది. ఓకే, విండో ఫ్రేమ్లెస్ ఇది. మనకి ఇలాంటి మోడల్స్ వేరే బ్రాండ్స్ లో కూడా ఉన్నాయి కదా. BMW, ఆడి, ఇంకా లెక్సస్ లో కూడా ఉన్నాయి కాంపిటీటర్స్. కానీ దీన్ని అయితే మనం బెస్ట్ అని అంటారు. మర్సిడీస్ ఎప్పుడు క్లాసిక్ కార్స్ కదా, క్లాసిక్ విత్ స్పోర్ట్స్ ఇది మళ్ళీ. అవును. మనం గ్యాస్ కొడితే ఎన్ని గ్యాలన్స్ పడుతుంది ఇది? ఇంకా 14 లీటర్స్ పడుతుంది. ఇంకా 14 లీటర్స్ 14 గ్యాలన్స్. మన కార్ కి ఒక ఫీచర్ ఉంది తెలుసు కదా? ఏంటి? టచ్ లెస్. మనం కాల్ తోటి ఇలా అంటే ట్రంక్ ఓపెన్ అవుతుంది. మరి అవ్వాలి ఎప్పుడు? ప్రెసెంట్ ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే కార్ కీస్ కూడా మనతో ఉండాలి బ్యాగ్. అవును, పక్కనే ఉండాలి. కార్ లోపల ఉంది కాబట్టి అది ఓపెన్ అవ్వలేదు ఈసారి. నెక్స్ట్ టైం ఓపెన్ చేసి చూపిస్తాలే. V8 V4 మనది? V4 సిలిండర్ 2 లీటర్స్ టర్బో చార్జర్ ఇన్లైన్ ఇది. దీని హార్స్ పవర్ వచ్చేసి 273 హార్స్ పవర్ ఇది. టర్బో అంటే ఏంటి? పవర్ ఎక్కువనా? టర్బో అంటే పవర్, ఇంజన్ ని పవర్ బూస్ట్ చేస్తుంది. ఓకే, క్లోజ్ చేసి. ఓకే, సరే మరి వెళ్దామా? ఓకే, మనకు మళ్ళీ అపాయింట్మెంట్ 30 minutesలో కదా. మేమిద్దరం 2 డిఫరెంట్ కార్స్లో వెళ్తున్నాము. మోస్ట్లీ సర్వీసింగ్ అంటే 1 hourలో అయిపోతుంది, కానీ కొన్నిసార్లు నెక్స్ట్ డే అంటారు. సో అందుకని 2 కార్స్లో వెళ్తున్నాం అనమాట. వచ్చేసాం. సర్వీసింగ్ అయితే ఇచ్చేసా. లోపల కొత్త కార్లు ఏమున్నా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, వావ్, మేబ్యాక్ నైస్, బాగుంది కదా ఇది. ఎంతుంది ప్రైస్? 225Kనా? అంటే ఈజీగా 3 కోట్లు, 2.5 కోటి. యా, అవును. స్పోర్ట్స్ మోడల్ ఇది. చాలా డిఫరెంట్గా ఉంది. 1.6 crores. CLE 300 అంట. అసలు క్రేజీ ఉంది ఈ కారు. స్పోర్ట్స్ మోడల్, ఓపెన్ టాప్. ఇది చూసావా? యా, చాలా బాగుంది కదా. నాకంటే భలే నచ్చింది ఈ కారు.
ఇది కూడా బాగుంది, మెటాలిక్ కదా, ఫుల్ మ్యాట్ ఉంది, క్రేజీ ఉంది కార్. ఏం మోడల్ ఇది? GT63. ఎంత ఉంది ప్రైస్? 214, ఆల్మోస్ట్ 2 crores. 2 crores ఏంటి, ఇంకా ఎక్కువనే. భుజు ఈ కార్ అయితే బాగుంది, స్పోర్ట్స్ మోడల్. యా ఇది CLA 250. వా, కూప్ నచ్చదు కదా నీకు? యా, వావ్, సూపర్ ఉంది ఇంటీరియర్, చాలా బాగుంది. ఎంత బాగుంది చూడు ఇంటీరియర్. ఎంత ఉంది ప్రైస్ చూడు. యా, వెనకాల ఇద్దరు చిన్నగా కూర్చోదు. అంటే ఇప్పుడు మన కూప్ అంతేలే. ఇది ఓపెన్ టాప్. ఓకే, ఇలాంటి మోడల్ ఏది 2 crores కన్నా తక్కువ లేదు. డెఫినెట్లీ నీ క్రెడిట్ కార్డ్ ఇవ్వు, కొనిస్తా. ఓకేనా, డన్ డీల్. ఇవంతా SUV టైప్ ఉంది. ఎలక్ట్రిక్ ఎక్కడుంది చూడు. ఎలక్ట్రిక్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినా నేను. ఇది ఎంత ఉంది? ఇది 74K ఉంది. 74K 5 సీటరా? యా, GLE మోడల్ అనుకుంటుంది. అవును, SUV కంఫర్ట్ ఎక్కువ, మనకి లాంగ్ రన్ వెళ్ళడానికి అంతా SUVనే బెటర్. 5 seater. యా, కూర్చోడానికి బాగానే కంఫర్టబుల్గా ఉంది. మనకి అంటే కూప్ మనం ఆల్రెడీ ఉంది కాబట్టి SUVనే నచ్చుతాయి కదా. ఇంకా ఆల్మోస్ట్ నేను 6-7 years పైన వాడా కదా కూప్. అవును, ఇంకా SUV వెళ్దామని. యా, SUV ప్లస్ ఇప్పుడు ఉన్న గ్యాస్ ప్రైస్లకి ఎలక్ట్రిక్ ఉంటే బెటరు. అది చూడు ఇంకా పెద్దగా ఉంది అది. ఇదేం మోడల్? ఇది బాగుంది. ఇది GLE 350. ఇది ఇంకా పెద్దది, ఇది మంచి హ్యూజ్గా ఉంది. ఇది 100K హ్యూమంగస్. ఇది 7 సీటర్. ఇది మొత్తం ఫ్యామిలీకి అంతా వెళ్ళడానికి సాలిడ్గా ఉంటుంది ఇది కారు. 100Kనా? నాట్ బ్యాడ్ యాక్చువల్లీ కదా. దీంట్లో డిస్ప్లే అంతా బాగుంది. వెనకాల GLS 450. ఇది బాగుంది. ఇది ఎక్కడైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళడానికి, ఫ్యామిలీస్, పేరెంట్స్ అందరు ఉన్నప్పుడు ఈ కార్ బెస్ట్. లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక బెడ్ వేసేసుకోవచ్చు. స్క్రీన్ కూడా ఉంది బ్యాక్ సీట్స్కి. నైస్. ఎప్పుడు జీ వ్యాగన్ అంట కదా, ఎక్కడ జీ వ్యాగన్? ఇది లోపల ఉంది, ఇక్కడ ఒక బయట కూడా ఉన్నాయి అనుకుంటా. అక్కడ ఉంది, చూద్దామా? ఓకే, 300K ఉంటుంది ఈజీగా. ఓకే, క్రెడిట్ కార్డ్ రెడీ పెట్టుకో. ఓ, ఫుల్ మెటాలిక్ ఉంది కదా. ఇది అడ్వెంచర్ చేయడానికి బెస్ట్ కారు. ఆఫ్ రోడ్ అయినా, వాటర్ అయినా, ఎక్కడైనా తీసుకెళ్ళడమే. ఎంత ఉంది ఇది చూడు. యా, చాలా బాగుంది. ఫుల్ మనకి ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ ఉంది. దీన్ని లాక్ చేశాడు, లోపల కూడా చూపియట్లేదు. ఓకే, లాక్ ఉందా? ఓకే, అక్కడ మనం అడిగితే చూపిస్తారు అనుకుంటారా. ఇది జీ వ్యాగన్ V8 బై టర్బో. అవునా? AMG. తొక్కడమే, ఇంకా వాటర్లో, మడ్డులో, శాండ్లో ఎక్కడైనా స్టక్ అవ్వదు. బెస్ట్ ఆఫ్ రోడ్ కార్. అవును, చాలా కార్స్ ఉన్నాయి కానీ మాకు ఎలక్ట్రిక్ కార్ కనిపించట్లే. వీఆర్ లుకింగ్ ఫర్ ఎలక్ట్రిక్ కార్. ఇది ఎలక్ట్రిక్, మనకి 5 సీటర్ SUV. లోపల ఇది చూడు, సెన్సర్ దగ్గరకు రాగానే ఇది ఓపెన్ అయింది. యా, లోపల డిస్ప్లే స్క్రీన్ చాలా బాగుంది, ఫుల్ స్క్రీన్ ఉంది. ఎంత ఉంది ప్రైస్? ఇది 100K పైన ఉంది. ఓకే,
ఇది మనకి గ్యాసోలిన్ కార్ కన్నా కొంచెం ఫీచర్స్ డిఫరెంట్గా ఉంది కదా ఎలక్ట్రిక్ అనగానే. యా, మొత్తం అన్ని డిస్ప్లేస్ అన్నీ ఎక్కువ ఇచ్చారు. ఇంటీరియర్ మొత్తం బ్లాక్ గ్రే ఉంది. లుక్ ఇచ్చారు ఇక్కడ. మనము ఒకసారి మొత్తం ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్ళొచ్చు? 230 మైల్స్ అని చూపిస్తున్నారు. 230 మైల్సా? పవర్ కూడా ఎలక్ట్రిక్ కార్ ఎక్కువనే కదా. పవర్ ఇది ఏంది 615 హార్స్ పవర్, మన డబుల్ మన కార్ కి. ఎలక్ట్రిక్ కార్ పవర్ ఎక్కువ, హార్స్ పవర్ ఎక్కువ, తొక్కితే అట్లా వెళ్ళిపోతుంది. అవును. మళ్ళీ AMG ఫ్యూచర్ ఇది. EQE AMG ఎలక్ట్రిక్ మోడల్ బాగుంది, కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో గుజ్జు మనం తీసుకుంటే. అవునా? 230 మైల్స్ అంటే ఎవ్రీ 200 మైల్స్ కాగాలి. అవును. ఎలక్ట్రిక్ కార్లో ఇది ఏంటంటే ఛార్జింగ్ అదే ప్రాబ్లం. ఇక్కడ ముందర కూడా బాగుంది. అయిపోయిందమ్మా, కారు వచ్చేసిందా? అక్కడే ఉంది కదా. ఓకే, ఇంటికి. సరే మరి, వాటర్ మీకోసమే. సరే ఓకే, చలో మరి. బాయ్. ఓకే, చలో మరి. నేను నడపా, నువ్వే నడపాలి.